వెల్కమ్ టు ET20 అప్డేట్స్. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీం తాజాగా పెద్ది గ్లిమ్స్ ను రిలీజ్ చేసింది. తాను నటిస్తున్న జాక్ మూవీలో హీరోయిన్ గా తొలిత పూజా హెగ్డేను అనుకున్నట్లుగా వస్తోన్న వార్తలపై తాజాగా హీరో సిద్ధు జొన్నలగడ్డ స్పందించారు. ఆయా వార్తల్లో నిజం లేదని అన్నారు. ఈ కథకు పూజా హెగ్డేను తీసుకోవాలనే ఆలోచన ఏమాత్రం లేదని, మొదటి నుంచి తాము అనుకున్నది వైష్ణవి చైతన్య పేరేనని చెప్పారు. బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్ ప్రధాన పాత్రలో తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న చిత్రం జాట్ మైత్రి మూవీ మేకర్స్ అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ఈ చిత్రం నుంచి ఓ రామ శ్రీరామ పాట విడుదలైంది. అటు జాట్ మూవీ ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జాట్ చిత్ర బృందాన్ని కలిశారు. సన్నీ డియోల్ తో పాటు గోపీచంద్ మలినేని ప్రభాస్ ను కలిసిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ దర్శకుడు నాగశ్విన్ కాంబోలో వస్తున్న సీక్వెల్ చిత్రం కల్కి 2. ఈ మూవీపై దర్శకుడు నాగశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. కల్కి 2 వచ్చేందుకు చాలా సమయం ఉందని చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ నెలాఖరు నాటికి పవన్ కళ్యాణ్ తన బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేస్తారని తెలుస్తోంది. షూటింగ్ ను ముగించడానికి పవన్ ఇప్పటికే డేట్స్ కూడా కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కాంబోలో ఓ ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథ నేపథ్యం ఉండనుందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ పార్ట్ 3 పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో 2 విలన్లను పెట్టాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం అఖిల్ పై యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. ఈ యాక్షన్ షెడ్యూల్ అనంతరం అఖిల్ పై టైటిల్ సాంగ్ ను షూట్ చేస్తారని, ఆ టైటిల్ సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్స్ కూడా వేయనున్నారని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దర్శకుడు సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో వస్తున్న చిత్రం టైసన్ నాయుడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 80% పూర్తయింది. ప్రస్తుతం నేపాల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు ప్రజ్ఞా జైస్వాల్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ కాంబోలో ఓ మూవీ రాబోతోంది. తాజాగా ఈ సినిమా కథపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ టబు ఓ కీలక పాత్రలో నటిస్తోందని, ఆమె పాత్ర పోలీస్ ఆఫీసర్ అనే టాక్ వినిపిస్తోంది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో దీపిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రియతమ అనే మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం డియర్ ఉమా. తెలుగమ్మాయి సుమయ్య రెడ్డి హీరోయిన్ గా, నిర్మాతగా, రచయితగా చేసినటువంటి ఈ చిత్రం ప్రస్తుతం ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది. నటుడు వైభవ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పెరుసు ఇలంగో రామ్ దీనికి దర్శకత్వం వహించారు. మార్చి 14న కోలీవుడ్ లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ అందుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 11 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో ఇది అందుబాటులో ఉండనుందని ఓటీటీ సంస్థ ప్రకటించింది. వింటేజ్ విలేజ్ లవ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన కౌసల్య తనయ రాఘవ సినిమా ఈ నెల 11న ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని, అలాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని, ఆకట్టుకుంటుందని డైరెక్టర్ స్వామి పట్నాయక్ తెలిపారు. రాజేష్ కొంచాడ, శ్రావణి శెట్టి ప్రధాన పాత్రధారులుగా ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై అడప రత్నాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2 సినిమాలను ఈ వేసవిలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు డైరెక్టర్ వంశీకృష్ణ మళ్ళ. మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన దక్ష మూవీతో పాటు హర్ష, ఇనయ సుల్తానా కాంబినేషన్ లో రూపొందిన మదం మూవీని రిలీజ్ చేయనున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెలా 2 అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంపత్ నంది కథ అందించడంతో పాటు రచయితగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో హెబ్బా పటేల్, వశిష్ఠ, ఎన్ సింహ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ ఈ నెల 18న రిలీజ్ కానుంది.
ప్రియదర్శి హీరోగా దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న చిత్రం సారంగపాణి జాతకం. ఈ మూవీలో రూపా కొడువాయూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన L2 ఎంపురాన్ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ ఇప్పటి వరకు 250 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లుగా మేకర్స్ తెలిపారు. తమిళ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. దర్శకుడు అదిక్ రవిచంద్ర ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. మరో 4 రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.